ఓంకారం ఓం ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత ఓం యస్మాద్ రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకర్షన్ సామాన్యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావిః ప్రేణా తదేషాం నిహితం గుహావిః ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓం ఓం రక్షక ఓం సర్వరక్షక ఓం సదారక్షక
सर्वदा रक्षक। ओम सत्य रक्षक, नित्य रक्षक, सर्वत्र रक्षक। ओम सर्वतः रक्षक, सर्वधा रक्षक, सर्वथा रक्षक, शाश्वत रक्षक, परम रक्षक, जगद रक्षक, विश्व रक्षक। ओम शाश्वत पिता, शाश्वत माता, सर्वपिता, सर्वमाता, विश्वपिता, विश्वमाता, जगत पिता, जगन्माता, जगदांबा, जगज्जननी। ओम जगतपति, विश्वपति, चित्तपति, चक्षुष्पति, वाक्पति, आपति, परापति, शुभस्पति, दीक्षापति, तपस्पति, व्रतपति, वास्तोषपति, प्रजापति, सर्वभूतपति। ओम 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 शाश्वत भ्राता, त्राता, दाता, वेदाता, प्रदाता। ओम शाश्वत बंधु, शाश्वत मित्र, शाश्वत सख, सर्वबंधु, सर्वमित्र, सर्वसख, परम बंधु, परम मित्र, परम सख, प्रथम बंधु, प्रथम मित्र, प्रथम सख। ओम शाश्वत गुरु, गुरूणाम गुरु, परम गुरु, सर्वगुरु, सत्य गुरु, नित्य गुरु, सनातन गुरु। ओम शाश्वत आचार्य, परमाचार्य, प्रथमाचार्य, सर्वाचार्य। ओम शाश्वत स्वामी, सर्वस्वामी, सत्य नित्य स्वामी, शाश्वत राजा, राजाधिराजा, महाराजा। ओम स्वराट, स्वयंराट, विराट, विश्वराट, अनंतराट, ब्रह्मराट, बहुराट, महराट, पूर्णराट, सर्वराट। ओम शाश्वत न्यायाधीश, अर्यमा। ओम सदाधारा, सर्वदाधारा, जगदाधारा, विश्वाधारा। ओम ईश्वरा, परमेश्वरा, सर्वेश्वरा, विश्वेश्वरा, जगदीश्वरा। ओम ईशा, परेशा, सर्वेशा, विश्वेशा, जगदीशा, सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन्, सर्वभूतांतरात्मन्, परमात्मन्, परब्रह्मन्। ओम सर्वव्यापक, विश्वव्यापक। ओम सर्वशक्तिमन्, निराकारा, निर्विकारा। ओम न्यायकारिन्, दयालु, अजरा, अमरा, अभय, अनुपमा। ओम नित्य पवित्र, परम पवित्र। ओम सृष्टिकर्ता, धर्ता, भर्ता, हर्ता, संहर्ता, प्रलयकर्ता, पालनकर्ता, निर्माणकर्ता। ओम प्रभो, ओम स्वयंभू, ओम शंभु, ओम शंभु, ओम परिभू। ओम शंभवा, मयो भवा, प्रभवा, विभवा, उद्भवा, सुभवा। ओम सर्वानुभू, विश्वानुभू। ओम भू, ओम भुवः, ओम स्वः, ओम भूर्भुवस्व। प्रिया, प्रियाति प्रिया, प्राणात् प्रिया, प्राणस्य प्राण, प्राणाधारा, प्राणेश्वरा, प्राणपति, प्राणदाता, जीवनेश्वरा, जीवनपति, जीवनाधारा, जन्मदाता। ओम सर्व दुख विनाशक, सकल क्लेश नाशक, संकट मोचक, समस्त अविद्या, अशांति, भय, निराशा निवारक। ओम सतचित अनंतानंद घन स्वरूप, आनंददाता, आनंदकरा, सुखकरा, सुखदायक।
ఓం ఆత్మదా బలదా జ్ఞానదా సర్వదా హర్షదా వర్చోదా సహోదా ద్రవిణోదా స్వస్తిదా మోక్షదా. ఓం 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 ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామః. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, విశ్వ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, సర్వాత్మ, పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, తాను తెగకుండా కత్తి తెగదు, కత్తి దానికదే లేచి తెగదు, తెంచదు, దేని కోయజాలదు. మనమే తెగాల్సింది. ముందు తెగాలి. తెగడం అంటే నిర్ణయం చేసుకోవాలి. మనం దేనైనా కోయాలనుకుంటే కత్తి పట్టుకోవాలి, కోయాల్సి వస్తుంది. మన చేతిలో ఏమున్నా మనం అనుకున్నప్పుడే, మనం అనుకున్నప్పుడు, మనం నిర్ణయం తీసుకున్నప్పుడే, మనం ముందున్నప్పుడే, మనం ముందుండి నడిపించినప్పుడే ఎవరైనా నడుస్తారు. మనం నిర్ణయం చేసుకోకుండా ఏ కత్తి లేవదు, కోయదు. కత్తి గాని, కలం గాని, ఏది అయినా, ఎవరైనా ఊరికంటే ఎవరు ముందుకు వెళ్ళరు. ముందుకు ఉరకాలి మనమే. సైన్యంలో సైన్యాన్ని నడిపించే సేనాపతి ముందు ఉండాలి. పురయోధుడు, పురోధ ముందుండాలి. పురోయుధ యుద్ధములో పుర ముందుండి నడిపించాలి. ముందు కురకాలి. ముందు సేనాపతి తెగాలి, నిర్ణయం తీసుకోవాలి. రాజు సేనాపతి ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడే, ముందున్నప్పుడే సైన్యం పనిచేస్తుంది. సైన్యం నడిపించాలి, నాయకత్వం వహించాలి. ఇంట్లో కూడా అంతే. ఇంట్లో ఉన్నవారు తెగాలి, భార్య భర్తలు తెగాలి, నిర్ణయం తీసుకోవాలి. భార్య భర్తలు నిర్ణయం తీసుకోకుండా ఏ ప్రగతి ఉండదు, ఏది జరగదు, ఏ మార్పు జరగదు. భార్య భర్తలు ఇద్దరు. రాజ్యంలో రాజు సేనాపతి, ఇంద్ర పర్వత, ఇంద్రుడు రాజు, పర్వతం సేనాపతి, మేఘాలు సైన్యం. ఇంట్లో కూడా అంతే. ఇంట్లో భర్త రాజు, భార్య సేనాపతి. ఆ విధంగా ఉన్నప్పుడే ఇంట్లో ఇంద్రుడు, ఇంటి యజమాని, ఇద్దరు కలిసి చర్చించుకొని నిర్ణయం తీసుకొని తెగాలి, నిర్ణయం తీసుకోవాలి. ఏం చేద్దాం? కష్టాలను, దుఃఖాలను, సమస్యలను, దరిద్రాన్ని, కొరతలను ఎలా దూరం చేసుకుందాం? సమస్యలను ఎలా దూరం చేసుకుందాం? శత్రువుని ఎలా దూరం చేసుకోవాలి? శత్రువు లేకుండా, శత్రువు ఉండకూడదు. శత్రువును హతం చేయాలి, తంతం దూరం చేయాలి, హతం చేయాలి. మనల్ని బాధ పెట్టేవారు శత్రువులు, కష్టపెట్టేవారు, నష్టం చేసేవారు శత్రువులు దూరం చేయాలి. దేని కొరకు?
చెత్తాయ చెత్త కొరకు, చెత్తాయ చ అంటే చెత్తాయ అంటే ఆనందం కొరకు, ఆహ్లాదం కొరకు. ఎదుటి సైన్యం ఎదురుగా వచ్చే సైన్యం భయంకరమైన సైన్యం ఉన్నప్పుడు కూడా సేనాపతి రాజు సరిగా నిర్ణయం తీసుకొని ముందు కురికించే ప్రయత్నం చేయాలి. ఇంట్లో కూడా అంతే. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని రకాల శత్రువులు ఉన్నా, ఎన్ని రోగాలు ఉన్నా నిర్ణయం తీసుకొని భోజనం మార్చుకొని వ్యవహారం మార్చుకొని నియమాలు పాటిస్తే రోగాలు ఉండవు, సమస్యలు ఉండవు, ఏ శత్రువులు ఉండరు. వాటిని ముక్కలు చేయాలి. ధర్మ కావాలి. ధర్మ ముక్కలు చేసేవాడు, అణిచివేసేవాడు కష్టాలను, సమస్యలను, రోగాలను, శత్రువులను. ధర్మ ముక్కలు చేయాలి. కత్తితో ముక్కలు చేస్తాం. ముక్కలు చేసేవాడు ధర్మ. ధర్మయే ధర్మం. శత్రువును దూరం చేయడమే ధర్మం. హతం చేయాలి. తం తం ఇత్ హతం. ఇత్ నిశ్చయంగా విద్యా బలముతో, వజ్రేణ వజ్ర శస్త్రాస్త్ర విద్య బలముతో, తంతం శత్రువును, ఇత్ తప్పకుండా ఖచ్చితంగా, హతం తంతం యుద్ధం, యుద్ధం యుద్ధతం, తం తం శత్రువును, ఇత్ ఖచ్చితంగా, యుద్ధతం ఇత్ హతం, తంతం ఇత్ హతం, తంతం యుద్ధతం. చెత్తం కొరకు, సుఖం కొరకు, శాంతి కొరకు, ఆనందం కొరకు, ఆహ్లాదం కొరకు, ఆరోగ్యం కొరకు. అస్మాకం శత్రువున్ పరిశూర. శూరులు కావాలి. దాడి చేసేవారు, శత్రువుల పైన దాడి చేసి అస్మాకం శత్రువున్, మన శత్రువులను దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. అన్ని వైపుల నుంచి విశ్వత ఇప్పుడే మంచి సంతానం గలవారం అవ్వాలి. భార్యాభర్త ఇరు అనుకుంటే మంచి సంతానాన్ని పొందగలుగుతారు. అన్ని రకాల సుఖాలతో ఉండాలి. భూర్భువస్వ. భూలోక సుఖాలు, భువ అంతరిక్ష సుఖాలు, స్వహ సుఖాలు, స్వహ సుఖం, భూసుఖం, భువసుఖం, భూస్వహ, భువస్వహ, భూలోక స్వహ, భూలోక సుఖం, భువస్వహ, భువర్లోక సుఖం. మంచి సంతానం కొరకు సంతానవంతులు కావాలి. ప్రజాభి సుప్రజా. ప్రజలతో, సంతానంతో ఇంట్లో కలకల్లాడే మంచి ప్రజలు, మంచి సంతానం, మంచి సంతానం గలవారు అవ్వాలి భార్యాభర్తలు. అలాగే రాజు మంచి ప్రజావంతుడు కావాలి. సుప్రజావంతుడు రాజు, సుప్రజ. వీరులతో వీరుడు, సువీరుడు కావాలి. మంచి వీరుడు గలవాడు కావాలి రాజు. అలాగే ఇంట్లో కూడా సంతానం వీరులు కావాలి. వీరైహి, వీరుల ద్వారా వీరవంతులైనటువంటి వారు ఉండాలి. పోషకులు కావాలి. మంచి పోషణ గావించాలి. పోషణ ద్వారా సుపోష. భూర్భువస్వ సుప్రజా ప్రజాభి శ్యామ. మేము అగుదుముగాక శ్యామ. వీరై, వీరుల ద్వారా సువీరవంతులు కావాలి. పోషణ ద్వారా సుపోషకులు కావాలంటే ముందు పురోయుధ కావాలి. పురోధ ముందు యోధుడు కావాలి. ముందు కురికేవాడు, ముందు రాయి వేసేవాడు కావాలి. తర్వాత రాయి వేసేవాళ్ళు ఎవరైనా వేస్తారు శత్రువుల పైన. ముందు రాయి విసిరేవాడు, వాడు సాహసం చేయాలి. శత్రువుని గెలవాలంటే ఈ ఉపాయాన్ని పాటించాలి. రాజు, సేనాపతి ఇద్దరు నిర్ణయం తీసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. రాజు, సేనాపతి సరిగా లేకపోతే ప్రజలు సరిగా ఉండరు, సుఖం లభించదు. ఈ విషయంలో ఈ మంత్రం యజుర్వేదంలో 8వ అధ్యాయంలో 53వ మంత్రం. ఈ మంత్రం యువం తమింద్ర పర్వత పురోయుధ యో నః కృతన్యత్ అప తంతం ఇత్ హతం తంతమిద్ధతం తం 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 తంతం ఇద్ధతం తం తం ఇత్ హతం వజ్రేణ తం తం ఇద్ధతం తంతమిద్ధతం.
धूरे छत्ताय छत्तं छत्ताय छंसद गहनम यदि नक्षत यद इनक्षत अस्माकं शत्रून् परिशूरा विश्वतो धर्म दर्शिष्ठ विश्वता भूर्भुवः स्वः सुप्रजा प्रजाभिः श्याम सुवीरा वीरैः सुपोषाः పోషై. ఈ మంత్రం 53వ మంత్రం యజుర్వేదంలో 8వ అధ్యాయంలో 53వ మంత్రం. ఈ మంత్రం యొక్క ఋషి యువమిత్యస్య దేవా ఋషయ, ఋషులు దేవాః, దేవత గృహపతయో దేవత, గృహపతులు దేవత. పూర్వస్య ఆర్ష అనుష్ఠుప్ ఛంద, ముందున్నటువంటి యువం తమింద్ర, ఈ ఇక్కడ నుంచి పూర్వస్య ఆర్షి అనుష్ఠుప్ ఛంద గాంధార స్వర, దూరే దూరే నుంచి దూరే ధూరే చత్తాయ, అక్కడ దూరే చ ఇతి యస్య ఆసురి ఉష్ణుక్ ఛంద రిషభ స్వర, అస్మాకం ఇత్యస్య అస్మాకం నుంచి, అస్మాకం శత్రువునిపై శూర, అక్కడ నుంచి అస్మాకం ఇత్యస్య ప్రాజాపత్య బృహతి ఛందస్సు మధ్యమ స్వర, భూర్భువ స్వర ఇత్యస్య భూర్భస్వ సుప్రజా ప్రజాభి, అక్కడ నుంచి విరాట్ ప్రాజాపత్య పంక్తి ఛంద పంచమ స్వర. ఇందులో విషయం పునః తమేవ విషయమాహ, మళ్ళీ అదే విషయం ఇంతకుముందు 52, 51 మంత్రాలు చెప్పినటువంటి అయితే రాజు గృహస్థులు ఎలా ఉండాలో అదే విషయం ఇక్కడ పునః తం ఏవ, అదే విషయం ఆహ చెప్పబడింది అని మహర్షి చెప్పడం. ఈ మంత్రం యొక్క ఉపదేశం అది. ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలు పదచ్ఛేదం తర్వాత పదపాఠం, మహర్షి చెప్పినటువంటి పదపాఠం. యువం తం ఇంద్ర పర్వత పురో యుధ యుధేతి పురః యుధ యః నః కృతన్యాత్ అప తంతమితి తం తం ఇత్ హతం వజ్రేణ తంతం ఇతి తం తం ఇత్ హతం దూరే ఛత్తాయ ఛత్తాయ ఛంసత్ గహనం యత్ ఇనక్షత్ అస్మాకం శత్రూన్ పరి శూర విశ్వతః ధర్మ దర్శిష్ట విశ్వతః భూరితి భూః భువరితి భువ స్వరితి స్వః సుప్రజా ఇతి సుప్రజాః ప్రజాభిః శ్యామ సువీరా ఇతి సువీరాః వీరైః సుపోషా ఇతి సుపోషాః పోషైః. ఈ శబ్దాలు ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. నమస్తే. ఓం యువంతమింద్రా పర్వతా పురో యుధాయో నః పృతన్యాదపతంతమిద్ధతం వజ్రేణ తంతమిద్ధతం దూరే చత్తాయ ఛంసద్గహనై యది నక్షత్ అస్మాకం శత్రూన్ పరిశూర విశ్వతో ధర్మాదర్శిష్ట విశ్వతః భూర్భువస్వః సుప్రజాః ప్రజాభిశ్యామ సువీరా వీరైః సుపోషాః పోషైః. ఓం నమస్తే గురుజీ. ఓం యువం తమింద్ర పర్వత పురో యుధ యో నః పృతన్యాత్ అప తంతం ఇత్ హతం తంతం ఇద్ధతం. ఇద్ధతములో కింద దావత్తు మహాప్రాణం, అందులో హ ధ తంతం ఇత్ హతం తం తం తంతం తం 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 తంతం ఇత్ హతం తంతమిద్ధతం వజ్రేణ మళ్ళీ తంతమిద్ధతం ధూరే
చెత్తాయ చెత్తాయ చంద్ సంత్ గహనం యద్ యత్ ఇనక్షత్ యది నక్షత్ యది ఇనక్షత్ యత్ ఇనక్షత్ అస్మాకం శూర శత్రూన్ పరి శూర విశ్వతః ధర్మ దర్శిష్ట విశ్వతః భూః భువః స్వః సుప్రజాః ప్రజాభిః శ్యామ సువీరాः వీరైః సుపోషాः పోషైః. సువీరా అక్కడ విసర్గ వస్తుంది, సువీరాः ఇది సువీరాः. ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలకు అర్థం, ప్రతి శబ్దానికి ప్రతి పదానికి అర్థం. యువం యువాం, ఇక్కడ యువం ఉంది, యువాం. తం యువం యువాం, మీరిద్దరు అని అర్థం వస్తుంది. ఎవరిద్దరు అంటే రాజు సేనాపతి. తం దాన్ని, ఇంద్రాపర్వత సూర్య మేఘ సదృశం, సూర్యుడు మేఘుల్లాగా. ఇక్కడ ఇంద్ర అంటే సూర్యుడు, పర్వతం అంటే మేఘం, పర్వతాలు కూడా అంటారు. మనం ఆకాశంలో చూస్తే పర్వతంలాగా కూడా కనిపిస్తాయి. ఇంద్ర పర్వత, సూర్యుడు మేఘంలాగా. సూర్య మేఘ సదృశం సేనాపతి సేనాజనం, సేనాపతి సేనాజనులు అంటే సైన్యం, సైనికులు అన్నమాట. అత్ర సుపం సులిగిత్యాకార, ఇక్కడ ఇంద్ర పర్వత తాకు దీర్ఘం ఉంది, అది దీర్ఘం ఎందుకు వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ. ఇది ఆకార, దానికి ఇంద్ర పర్వత ఉండాలి, పర్వత తాకు దీర్ఘం వచ్చింది. ఆ దీర్ఘం వచ్చింది ఎందుకు వచ్చింది ఇక్కడ. అత్ర సుపాం సులిగ్ ఇది ఆకార అని చెప్పారు. పురోయుధ పూర్వం యుద్ధేతే తౌ, వీళ్ళిద్దరు సేనాపతి సేనాజనం, లేదా రాజు సేనాపతి అని అర్థం. రెండు రకాలు తీసుకోవచ్చు. పురోయుధ పూర్వం యుద్ధేతే, ముందు యుద్ధం చేసేవాడు కావాలి, ముందు వెళ్ళి యుద్ధ సమయంలో ముందుండి పోరాడువాడు. ఇది సంబోధన. ఓ పురోయుధ, హే పురోయుధ, ముందుండి యుద్ధం చేసేవాడా, పోరాడువాడా అని అర్థం. పూర్వం యుద్ధేతి, యుద్ధేతే తౌ ఇద్దరన్నమాట. యహ ఎవరైతే, నహ అస్మాకం మా యొక్క, పృతన్యాత్, పృతన్యాత్ అంటే సేన, పృతనాం సేనాం ఇచ్చేత్, మా సేనను కోరుతారో. పృతనం అంటే సేన, సేన కోరేవాడు. పృతన్యాత్, అస్మాకం పృతన్యాత్, పృతనాం సేనాం ఇచ్చేత్, అప తంతం, అప అంటే దూరం తొలగించడం అర్థం. తం అంటే శత్రువును, శత్రుం. మనం తంత కూడా అంటాం తెలుగులో. తంత అంటే తన్నుత, తంత అంటే ఎందుకు తంటున్నాం అంటే శత్రువు కాదు తంతం. తెలుగులో వాడే శబ్దం కూడా తంతం, తంతాను, తన్నడం. శత్రుం ఇత్ ఏవ హతం, ఇత్ అంటే ఖచ్చితంగా నిశ్చయంగా, హతం చేయాలి. హన్యతాం చంపండి, వినాశనం చేయండి. హన్యతాం హతం చేయండి. వజ్రేన వజ్రం ధర, ఏ వజ్రం, శస్త్రాస్త్ర విద్యాబలం. వజ్రం అంటే ఇక్కడ శస్త్రాస్త్ర విద్యాబలంతో, శస్త్రాల గురించి అస్త్రాల గురించి తెలుసుకున్నటువంటి బలముతో. తంతం మళ్ళీ శత్రువును, ఇత్ ఖచ్చితంగా నిశ్చయంగా, ఏవ హతం వినశ్యతం వినాశనం చేయండి. దూరే చెత్తాయ దూరం చేయండి. చెత్తాయ అంటే ఆహ్లాదం కొరకు, సంతోషం కొరకు. ఆహ్లాదాయ చెత్తాయ ఆనందం కొరకు, మన భద్రత కొరకు. చెత్తాయ చతాయ ఆహ్లాదాయ ఛంసత్ ఊర్జేత్, ఊర్జనివ్వండి, ఎనర్జీనివ్వండి, శక్తినివ్వండి. గహనం కఠినమైనటువంటి సైన్యం, గహన సైన్యం చాలా ఎక్కువ సైన్యం, భయంకరమైన సైన్యం, కఠినం సైన్యం. అటువంటి సైన్యమును యత్ ఏతుందో, ఇనక్షత్ వ్యాప్నియాత్ వ్యాపింప చేయండి, మన సైన్యాన్ని వ్యాపింప చేయాలి. ఇనక్షదితి వ్యాప్తి కర్మసు పఠితం, నిఘంటువులో ఇనక్షతి అంటే వ్యాపింప చేయండి. అందుకే ఇక్కడ వ్యాప్నియాత్ అన్నారు, వ్యాపింప చేయండి.
మన సైన్యాన్ని, అస్మాకం మన యొక్క శత్రువును పరి సర్వత అన్ని వైపుల నుంచి అన్ని విధాలుగా శూర శృణాతి తగ్గించండి, నాశనం చేయండి. శూరుడు అంటేనే శత్రువు నాశనం చేసేవాడే, తగ్గించేవాడే. శత్రువును తగ్గిపోవాలి, నాశనం అయిపోవాలి. శృణాతి ముక్కలు చేయాలి, అటువంటి వాడే శూరుడు. శూర శృణాతి శత్రువును తత్సంబుద్ధవు, ఇది సంబోధన. ఓ శూర అనే అర్థం ఇక్కడ. శృణాతి శత్రువున్ తత్సంబుద్ధవు, తత్సంబుద్ధం అంటే ఇక్కడ ఇది సంబుద్ధి అంటే సంబోధన. విశ్వత సర్వత అన్ని వైపు నుంచి అన్ని విధాలుగా అంతటా కూడా. ధర్మ కావాలి అంటే శత్రు విదారయిత, శత్రువుని విదారణ అంటే ముక్కలు చేసేవాడు, చీల్చివేసేవాడు. శత్రువుని చీల్చివేసే ఆయన పేరు ఇక్కడ ధర్మ. ధర్మ కాదు ధర్మ, అల్ప ప్రాణం. ధర్మ శత్రు విదారయిత, శత్రువుని విదారణ చేసేవాడు, కోసివేసేవాడు, ముక్కలు చేసేవాడు, చీల్చివేసేవాడు. విదారయిత. దర్శేష్ట విదారయ ముక్కలు చేసివేయండి, ఇది క్రియా పదం. ఇది దర్శిష్ట విదారయ చీల్చివేయండి, ముక్కలు చేయండి. విశ్వత మళ్ళీ విశ్వత అన్ని వైపుల నుంచి అన్ని రకాలుగా. భూహు భూమౌ భూమి మీద, భూమి యందు. భూహు భువః, భూ అంటే మళ్ళీ అంతరిక్షం అర్థం వస్తుంది. భువః భూహు అంటే భూమౌ భూమి యందు, భూమి పైన ఉన్నటువంటి సుఖాలు. భువ అంటే అంతరిక్షం, అంతరిక్షం ఉంటుంది సుఖాలు. స్వహ అంటే సుఖం. భూస్వహ భువస్వహ, భూమి సుఖం భువ సుఖం. స్వహ సుఖే, ఈ సుఖములో. సుప్రజా సుఖ అంటే ఇక్కడ సుఖం సుఖే సుఖాని అంటే రెండు రకాల సుఖాలు ఉండాలి. భూలోక సుఖాలు, అంతరిక్ష సుఖాలు. భూసుఖం భువ సుఖం, దాని అర్థం రెండు రకాల సుఖాలు. భౌతిక సుఖాలు ఉండాలి, ఆధ్యాత్మిక సుఖాలు ఉండాలి. లోపల సుఖం ఉండాలి, బయట సుఖం. సుప్రజా ప్రశస్త సంతానా, ప్రశస్తమైన సంతానం ఉండాలి, మంచి ప్రజలు ఉండాలి. ఎందుకంటే గృహస్థుల గురించి కాబట్టి సుప్రజా అంటే మంచి ప్రజలు గలవారు అని అర్థం. మంచి సుప్రజలు, మంచి సంతానం గలవారు సుప్రజ అవుతారు. ప్రశస్త సంతానా ప్రజాభి అంటే సంతానం ద్వారా, మంచి సంతానం ద్వారా మంచి సంతానవంతులు కావాలి. శ్యామ అగుదుముగాక. సువీరా బహుశ్రేష్ఠ వీరయుక్త, బహుశ్రేష్ఠ వీరయుక్తులతో అంటే అటువంటి వీరులతో ఉన్నటువంటి వారు సువీరులు. సువీరాహ బహుశ్రేష్ఠమైన వీరులు గలవారు, రాజు సేనాపతి వీళ్ళందరూ కూడా. అలాగే ఇంట్లో భార్యాభర్తలు, వారి పిల్లలు, వారి సంతానం సువీరులు కావాలి. సువీరులు ఉన్న వారే సువీర అవుతారు. సువీరులు గల తల్లిదండ్రులు అన్నమాట సువీర అంటే. వీరుల ద్వారా, వీర సంతానం ద్వారా. అలాగే ఉత్తమ బలయుక్తమైనటువంటి పురుష ద్వారా. సుపోష మంచి అనుత్తమ పుష్టయ, అనుత్తంగా పుష్టి చేసేవారు సుపోష, అటువంటి గలవారు. పోషై పుష్టి ద్వారా, పుష్టిభి పుష్టుల ద్వారా. బహువచనం తృతీయ విభక్తి. పోషై పోషముల ద్వారా, పుష్టుల ద్వారా అని ఈ మంత్రంలో ఈ శబ్దాలకు ప్రతి శబ్దానికి అర్థం రాయడం జరిగింది మహర్షి దయానంద సరస్వతి గారు. ఇప్పుడు అన్వయం సంబోధన. హే పురో యుధ ఇంద్ర పర్వత యువం యో యో నః ప్రతన్యాత్, ప్రతన్యాత్ తంతం వజ్రేణ, వజ్రేణ అపహతం, వజ్రేణ అపహతం. తద్గహనం శత్రుదళం, శత్రుదళం అంటే శత్రు సైన్యం. శత్రుదళం అస్మాకం సైన్యం ఇనక్షత్, ఇనక్షత్ అంటే వ్యాపింపజేస్తుందో అంటే శత్రు సైన్యం మన సైన్యాన్ని చుట్టుముట్టినప్పుడు అని అర్థం. వ్యాపించినప్పుడు. ఇనక్షత్ వ్యాప్నియాత్. యచ్చ యత్ చ చంసత్ తంతం, యత్ చ ఏదైతే ఉందో చంసత్, చంసత్ అంటే శక్తినివ్వాలి, ఊర్జేత్ అన్నారు. చెత్తాయ, చెత్త అంటే ఆనందయేత్, ఆనందింపజేయాలి, ఆహ్లాదనివ్వాలి. ఆనందయేత్ చెత్తాయ ఆనందయేత్ తద్ హతం
అనేది హతం దూరే, హతం చేయాలి, దూరే ప్రాపయతం, దూరంగా ఉంచాలి శత్రువులను. హే శూర సభాపతే ధర్మ, ఓ శూడైనటువంటి సభాపతి అంటే రాజును సభాపతి అంటారు. హే శూర సభాపతే ధర్మ, ఓ శూడైనటువంటి సభాపతి రాజా ధర్మ, శత్రువులను చీల్చేవాడా ధర్మ, త్వం నీవు అస్మాకం శత్రువును, మన యొక్క శత్రువును విశ్వతో అన్ని వైపు నుంచి పరిదర్శిష్ట, అన్ని వైపు నుంచి వారిని విధారణ చేయాలి, ముక్కలు చేయాలి, చీల్చివేసేయాలి. యతో వయం ప్రజాభి, దానివల్ల ఏమవుతుందంటే లేదా మేము ప్రజల ద్వారా సుప్రజావంతులం కావాలి, వీరుల ద్వారా సువీరులం కావాలి, వీరవంతులమైనటువంటి రాజు ప్రజలంటే ఇక్కడ సంతానం. పోషై సుపోష విశ్వత, పోషణ ద్వారా మంచి పోషణ, పుష్టుల ద్వారా సుపోష కావాలి మేము, విశ్వత అన్ని వైపుల నుంచి. ఇది అన్వయం. ఇప్పుడు భావార్థం. యావత్ సభాపతి సేనాపతి ప్రగల్భౌ సంతౌ, ఎంతవరకైతే సభాపతి అంటే రాజు, సేనాపతి ప్రగల్భంతో అంటే భయం లేకుండా, ప్రగల్భముతో, సంకోచం లేకుండా అలా ఉంటూ, సర్వకార్యేషు అన్ని కార్యాలలో, పురస్సరవు ముందు ఉండేవారు అయి ఉండాలి. పురస్సరవు ముందుగా జరిగేవారు, ముందు ఉరికేవారు. నా శాత ఎంతవరకు కాజాలరో, ముందు ఉండరో, తావత్ అంతవరకు, సేనా వీర హర్షతో యుద్ధే నా ప్రవర్తంతే, సేనా వీరులు సంతోషంగా, హర్షంతో, ఉత్సాహంతో ముందుకు వెళ్ళరు, ప్రవర్తించరు. సేనాపతి రాజు ఇద్దరు ముందున్నప్పుడే, ఇద్దరు ప్రగల్భంగా, ఏ భయం లేకుండా, సంకోచం లేకుండా ఉత్సాహపరిచినప్పుడే, వారు నిర్ణయం తీసుకున్నప్పుడే సభాపతి సేనాపతి. యావత్ సభాపతి సేనాపతి ప్రగల్భౌ సంతౌ, ద్వివచనం కాబట్టి సంతౌ, ಅವರು సర్వకార్యేషు అన్ని కార్యాలలో, పురస్సరవు ముందు ఉండరు, నా శాత ముందు ఉండరు, తావత్ అంతవరకు, సేనా వీరులు హర్షత సంతోషంగా, హర్షంతో, ఉత్సాహంతో, యుద్ధంలో నా ప్రవర్తించరు. నహి ఏతేన కర్మణ, ఈ కర్మ కాకుండా, నాహి నిశ్చయంగా, ఏతేన కర్మణ ఈ కర్మ కాకుండా, కర్మణ విన ఈ కర్మ కాకుండా, కదాచిత్ ఇప్పుడు కూడా, విజయో జాయతే విజయం పుట్టదు, విజయం లభించదు. యావత్ అజాత శత్రవ సభాపత్యాదయో, అజాశత్రు అంటే సభాపతి మొదలగు వారు నా జాయేరన్ ఉండరు, అంటే ప్రజలకు మిత్రుల్లాగా ఉండాలి. అజాత శత్రు, రాజుకు ప్రజలు శత్రుగా ఉండకూడదు. ఎంతవరకు కాజాలరో నా జాయేరన్ తావత్ అంతవరకు, ప్రజా పాలయితం ఆ ప్రజలను పాలించడానికి శక్నువంతి అంటే ప్రజలను పాలించజాలరు అని అర్థం. నచ సుప్రజా లేకుండా, సంత కాజాలు అప్పుడు సుఖం కూడా లభించదు. సుప్రజలు ఉండాలి, ప్రజలు మంచివారు ఉండాలి, అలాగే సంతానం బాగుండాలి, సంతానం బాగుంటేనే సుఖం. అన్ని ఉండి సంతానం బాగాలేకపోతే సుఖం ఉండదు. స్యు అంటే ఇక్కడ సుఖం లభించదు, సుఖవంతులు కాజాలరు. నచ సుప్రజా సుప్రజలు కానంత వరకు నాస్యు. ఇది భావార్థం. శత్రువు నిర్మూలించాలి సభాపతి సేనాపతి, అంతవరకు ప్రజాపాలన జరగదు, ప్రజలు సుఖంగా ఉండగలరని అర్థం. శత్రువున్నంత వరకు, అలాగే మన శరీరంలో శత్రువు ఉన్నంత వరకు మనకు సుఖం లభించదు. కామక్రోధ లోభ ఈ అరిషడ్ వర్గం, అలాగే నిరాశ నిస్పృహలు, రోగాలు, బాధలు, సమస్యలు, సందేహాలు, భ్రాంతులు, భ్రమలు ఉన్నంత వరకు, అలాగే మన ఇంట్లో మన పిల్లలు బాగా లేకపోతే సుఖం లభించదు. పిల్లలు బాగుండాలి, సంతానం బాగుండాలి. సంతానం బాగుండాలంటే తల్లిదండ్రులు బాగుండాలి, భార్య భర్తలు బాగుండాలి. భార్య భర్తలు ఇంద్రపర్వతం బాగుండాలి. పర్వతం ఎక్కడ మేఘాలను తీసుకున్నారు, సైన్యం కాబట్టి మేఘాలు. ఇక్కడ పర్వతంలాగా ఉండాలి భార్య, కదలకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి భార్య. ఇంద్రుడు శక్తినిచ్చేవాడు, ఇంద్రుడు భర్త శక్తిని ఇవ్వాలి. ఇంద్రాపర్వత భార్య భర్త. రాజు సేనాపతి భార్య, రాజు భర్త. ఆ విధంగా పోల్చడం జరిగింది. ఇది మంత్రం. ఒకసారి మంత్రం చూద్దాం. ఓం ఇవం తమింద్రాపర్వత పురోయుధ యోనః సుతన్యతప పంతమిద్ధతం
వజ్రేన తంతం యుద్ధతం ధూరే చెత్తా యచ్చన్స్ గహనం యది ఇనక్షత్ అస్మాకం శత్రూన్ పరి శూర విశ్వతః ధర్మ దర్శిష్ట విశ్వతః భూర్భువః స్వః సుప్రజాః ప్రజాభిః శ్యామ సువీరా వీరైః సుపోషాః పోషైః. ఇది మంత్రం ప్రార్థిద్దాం. ఓం. ప్రశ్నలు సందేహాలు అడగండి. అడగండి సందేహాలు. యుద్ధం చేయాల్సిందే, సువీరులు కావాల్సిందే, తెగాల్సిందే. నమస్తే తెగండి. చెప్పండి. మరి పర్వతం కొంచెం అర్థం కావట్లేదు అమ్మా, మాట రావట్లేదు, కట్ అవుతుంది, మాట కట్ అవుతుంది, అర్థం కావట్లేదు. నమస్తే గురూజీ. చెప్పండి అమ్మా. ఇక్కడ మీరు ప్రగల్భము అంటే భయం లేకుండా అని అన్నారు కదా. మామూలుగా ప్రగల్భాలంటే కొంచెం ఒక్కొక్కసారి నీ ప్రగల్భాలు ఆపు అని అట్లా అంటుంటారుగా మా గురూజీ. ఇక్కడ ఎట్లా మనం బయట వ్యవహారంలో శబ్దానికి అర్థం అంతే. ప్రగల్భం అంటే ఉత్తుత్తి మాటలే అని అర్థం. ఉత్తర కుమారుని ప్రగల్భాలు గొప్ప చెప్పుకోవడం అనమాట. చేసేస్తా, పొడి చేస్తా, సంతోషిస్తా అనడం కానీ చేసేది ఏమి లేదు. అది ప్రగల్భం. ఇక్కడ ఈ అర్థం అది కాదమ్మా. నాకు మా మాస్టర్ దయానంద సరస్వతి గారు ఒక చోట రాస్తారు, సత్యప్రకాశంలో 4వ సముదాసంలో ఉండొచ్చు. ప్రగల్భాలు ఉండాలి. ప్రగల్భం అంటే భయపడకుండా ఉండాలి. అంటే నా సిద్ధాంతం గొప్పది, నా ధర్మం గొప్పది, నా దేశం గొప్పది, ఈ ప్రగల్భం ఉండాలి. మనం పాటించకపోవచ్చు కానీ నా దేశం గొప్పది, నా వేదం గొప్పది, నా ధర్మం గొప్పది. ఇక్కడ అంటే సంకోచం లేకుండా అర్థం. ప్రగల్భం అంటే సంకోచం ఉండకూడదు. యుద్ధంలో సంకోచం ఉంటే ఎలా? సంకోచం లేకుండా అని అర్థం. కానీ బయట వ్యవహారంలో శబ్దం ఉత్తుత్తి మాటలన్నమాట, గొప్పలు చెప్పుకోవడం అని అర్థం. అలా ఎన్నో ఉంటాయి. బయట వ్యవహారం వేరు. ఇప్పుడు నిరోధ అనుకోండి, నిరోధ శబ్దం తెలుగులో అర్థం వేరు. నిరోధ అంటే యోగశ్చిత్త వృత్తి నిరోధ అంటే అర్థం వేరు. యోగశ్చిత్త వృత్తి నిరోధ అంటాం, అక్కడ అర్థం వేరు. అలాగే మనం తెలుగులో ధైర్యం అంటాం, సంస్కృతంలో ధైర్యం అంటే అర్థం వేరు. ధైర్యం అంటే స్థిరంగా ఉండడం, సహనం అని అర్థం. ధృతి అంటాం. ధృతి అంటే తెలుగులో ధైర్యం అనుకుంటాం, తెలుగులో ధైర్యం కాదు. అలా కొన్ని శబ్దాలకు అర్థాలు వేరుంటాయి. సందర్భాన్ని బట్టి మారచ్చు. అంటే సంస్కృతంలో వేరే వస్తాయి అర్థం. ఇప్పుడు అవసరం అంటాం మనం, నాకేం అవసరం అంటాం. సంస్కృతంలో అవసరం అంటే వేరే అర్థం. అది అక్కడ మనం అవకాశం అంటాం. సంస్కృతంలో అవకాశం అంటే, లేదా హిందీలో అవకాశం అంటే సెలవులు అని అర్థం వస్తుంది. అవకాశం అంటే శబ్దాలు భాషను బట్టి మారిపోతాయి అర్థాలు. తెలుగులో ప్రగల్భం అంటే ఇక్కడ అర్థం వేరు. ప్రగల్భం అంటే సంకోచం లేకుండా ముందు కురకాలి, తగ్గకూడదని అర్థం. గొప్ప చెప్పుకోవాలి, లోపల ఏం లేకుండా ఉన్న చెప్పుకోవడం అనమాట. అది బయట వ్యవహారం. కానీ ఇక్కడ సంకోచం లేకుండా యుద్ధంలో ప్రగల్భం ఉండాలి. నేను గెలుస్తాను, ఓడేది లేదు. అది ప్రగల్భం. ప్రగల్భం సంతవు, ఇద్దరు ప్రగల్భం ఉండాలి. అసలు రాజు ముందే ఓడిపోతే ఎలా? చేతి ఎత్తకూడదు అనమాట. సిద్ధంగా ఉండాలి యుద్ధం చేయడానికి. పురోధకుడు అంటారు. పురోయుధ ముందుండి పోరాడాలి, ముందు కురకాలి. కానీ ఈ రోజులో చెప్పేవారు చేయట్లేదు, నాయకులు వెనుకుంటున్నారు కదా. నాయకులు వెనుకుంటారు. ఇప్పుడు యుద్ధంలో కూడా అంతే. వీళ్ళు కమాండర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెనుకుంటారు, ముందు ఉండరు. కానీ అప్పుడు అలా కాదు, సేనాపతి ముందు ఉండేవారు. ఇంకా ఓం నమస్తే గురూజీ. ఈ మంత్రంలో ఒక శబ్దము గహనం గహనం అంటే కఠిన సైన్యం.
గహనం అంటే ఆ, మనం అంటే దట్టం దట్టం అంటాం చూడండి, దట్టమైన సైన్యం అంటాం కదా, సైన్యం దట్టం ఉందంటే అసలు ఖాళీ లేదనమాట, చాలా పెద్ద ఆ, సైన్యం అంటాం కదా. దానికి కఠినం అన్నారు, కఠిన సైన్యం అంటే చాలా ఎక్కువ సైన్యం, దట్టమైన సైన్యం. ఇక్కడ ఇక్కడ గురించి ఈ ప్రతిపదార్థంలో దుర్జయమగు ఏ సేన మా సేనను అంటూ మరో శబ్దంలో ఎనక్షత్ అంటే చుట్టుముట్టి ఉన్నదో అని ఇక్కడ ఉమ్, పూర్తయింది ఈ వాక్యం. ఉమ్, ఉమ్. అయితే గురూజీ అంటే మనం ముందుగుండానే మన సేన సైనికులు మరి సభాపతి సేనాపతి వాళ్ళు ఉత్సాహవంతులే ఉండి ముందే వారిని పసిగట్టి వారిని చుట్టుముట్టినంత వరకు వేచి ఉండకూడదు కదా, మరి ఇది ఎలాగే గురూజీ? అటువంటి సైన్యం అంటే శత్రు యొక్క సైన్యం ఎక్కువ ఉంటే ఏం చేస్తాం, హా, అప్పుడు కూడా భయపడకూడదని. అటువంటప్పుడు కూడా అది- శత్రు సైన్యం చుట్టుముట్టినప్పుడు కూడా భయపడకూడదు. భయపడకూడదు. ఈ వ్యాపించినప్పుడు కూడా ఆ. శత్రు సైన్యం ధైర్యంగా వారిని గహనం ఎత్తుకొని గహనం ఉంది, గహనం అంటే దట్టంగా చాలా ఎక్కువ సైన్యం ఉంది, చుట్టుముట్టేస్తుంది, అప్పుడు కూడా భయపడకూడదు, ప్రగల్భం ఉండాలి, అప్పుడు కూడా సంకోచం ఉండదు, నిర్భయంగా ఉండాలి అని అర్థం. వినక్షత్ వ్యాపించుగాక అంటే అది చుట్టుముట్టుగాక, ఇంకా చుట్టుముట్టలేదు అప్పుడు చెబుతున్నారు, చుట్టుముట్టుగాక అయినప్పుడు కూడా వినక్షత్ చుట్టుముట్టినప్పుడు కూడా గహనమైనటువంటి సైన్యం, కఠిన సైన్యం, భయంకరమైన సైన్యం ఉంది, చుట్టుముట్టేస్తుంది, ఆయన భయపడకూడదు. శత్రుస్థానం ఒకప్పుడు అకస్మాత్తు కూడా వాళ్ళు చుట్టుముట్టి వస్తారు, అలాంటప్పుడు భయపడకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలని దీని అర్థం కదా. వీరత్వంతో పోరాడాలి, వీరత్వంతో పోరాడు. సైన్యం అలాగే ఉంటారు సామాన్యంగా, ఒక్కడైనా మొత్తం కనీసం 10 మంది చంపేసి వస్తారు. ఇప్పుడు మన సైనికులు ఉంటారు కదా, మన సైనికులు ఎలా ఉంటారంటే చనిపోయే ముందు 10 మంది చనిపోతారు, అలా ఉండరు, అలా అలవాటు చేస్తారు, ఎలా చనిపోతాం కదా. ఈ మధ్యన 2 సంవత్సరాలు అలాగే జరిగే గురించి మన సైనికులు 10 మంది చైనా చంపి అటువంటివి నేర్పిస్తారు, ఎలా చనిపోతున్నాం కదా. వీరత్వం. ఇంకా ఓం నమస్తే గురుజీ. చెప్పండమ్మా. ఇప్పుడు ఇక్కడ రాజు సైన్యం అని చెప్పారు కదా గురుజీ. ఇప్పుడు మన శరీరంలో తీసుకుంటే ఆత్మ బుద్ధి తీసుకొని ఆంతరంగిక బాహ్య శత్రువులను అనుకోవచ్చా గురుజీ? ఆత్మ బుద్ధి తీసుకోవచ్చు, బుద్ధిని సేనాపతి తీసుకోవచ్చు, మనసుని కమాండర్ తీసుకోవచ్చు, చుట్టుముడుతున్న వాసనలని, అశాంతి వాసన పసిగట్టాలి, ముందు పసిగట్టి నిర్ణయం తీసుకోవాలి, బుద్ధితో నిర్ణయం తీసుకోవాలి. రాజు సేనాపతితో చర్చించాలి కదా రాజు, బుద్ధిని ఉపయోగించుకోవాలి, మనం బుద్ధిని ఉపయోగించుకొని వ్యవహరించాలి. అంటే చుట్టుముట్టినా భయపడకూడదు, ప్రగల్భం అంటే అదే అర్థం, ఎన్ని చుట్టుముట్టినా భయపడకూడదు, సంకోచించకూడదు, వెనకడుగు వేయకూడదు. అంటే అన్ని కూడా రాజు ఆధీనంలో ఎలా అయితే సైన్యం ఉందో అట్లా ఆత్మ ఆధీనంలో బుద్ధి మనసు ఇవన్నీ ఉండడం వల్ల చుట్టుముట్టే కష్టాలు సమస్యలను ఎదుర్కోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు, ఎదుర్కోవచ్చు, ఉన్న వాటిని నిర్మూలన చేసుకోవచ్చు. అంతే కదా గురుజీ? ప్రగల్భం ఉండాలి, భయపడకూడదు, ఏది ఏమైనా భయపడకూడదు, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా ప్రగల్భం ఉండాలి. ప్రగల్భం, ఈ పదం బాగుంది గురుజీ, ప్రగల్భం. ఇంతకుముందు కూడా వచ్చింది మనకు. ప్రగల్భం సంతవ్, సేనాపతి రాజు ప్రగల్భవంతులై ఉండాలి. నమస్తే గురుజీ. ఇంకెవరు? నమస్తే గురుజీ. చెప్పండి. ఈ మంత్రంలో ఇప్పుడు జాతకర్మ నామకరణంలో ఈ మంత్రంలో ఉన్నటువంటి చివర పదాలు ఓం భూర్భువస్వః సుప్రజాః ప్రజాభిః సువీర్యాః వీరైః సుపోషాః పోషయ అనే పదాలు అనేవి తండ్రి ఈ బంగారు పుడకతో తేనె నెయ్యి కలిపి నోట్లో నాలుక మీద పెట్టేటప్పుడు భూస్థై దదామి భూస్థై దదామి స్వస్థై దదామి అని నీవు భూలోక అంతరిక్ష జ్యూలోక జ్ఞానం కలిగి ఉండమని చెప్పి తండ్రి అక్కడ ఉపదేశిస్తాడు. అదే నామకరణంలో అయితే నువ్వు భూర్భువస్వః, నువ్వు వీరుల్లో సువీరుడిగా, పోషకుల్లో పోషకుడిగా, మరి అదే విధంగా ప్రజల్లో సుప్రజగా మంచి
సంతానవంతుడిగా ఉండాలని తండ్రి ఇక్కడ చెప్పినటువంటి ఏదైతే ఆ జాతకర్మ నామకరణంలో ఏదైతే ఉపదేశం చేస్తున్నారో, అదే విధంగా ఆ తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు ఆ విధమైన సంస్కారాలు వేసి ఆ రంగా పెంచి పెద్ద అయిన తర్వాత వారు గృహస్థాశ్రమంలో గాని, రాజ్యంలో యుద్ధంలో గాని ఏవైతే ఈ సంస్కారాలు ఉన్నాయో అదే సంస్కారాలతో వారు ఆ యుద్ధంలో ఈ సంస్కారాలు ఉన్నప్పుడు వారు ఆ యుద్ధంలో విజయం సాధించగలరనే విషయము ఇక్కడ ప్రధానంగా మొదట వేసిన సంస్కారాల తాలూకు బలం అనేది వారు భవిష్యత్తులో వారు ఏ రంగంలో ఉన్నా వారు ఈ వీరుల్లో వీరుడిగా, పోషకుల్లో పోషకుడిగా, మరి పుష్టివంతుల్లో పుష్టివంతుడిగా ఉండడానికి ఆ సంస్కార బలమే ఇక్కడ కూడా మరి వారి విజయానికి నాంది పలుకుతుందనే విషయాన్ని ఈ మంత్రం ద్వారా అర్థమవుతుంది గురూజీ. వీరుల్లో వీరుడు కాదు ఇక్కడ, వీరుళ్ళు అనకూడదు, ఆ, ద్వార వీరై ద్వార వీరై వీర ద్వార, వీరుల్లో వీరు కాదు. అంటే వీరై మంచి సంతానం. ఇప్పుడు ప్రజాభి సుప్రజా అంటే ప్రజల ద్వారా సంతానం ద్వారా, ఇక్కడ తల్లిదండ్రులు సంతానం ద్వారా, తృతీయ విభక్తి బహువచనం. సంతానం ద్వారా మంచి సంతానవంతులు కావాలి. అవునండి. సుప్రజ అంటే మంచి ప్రజలు అనే అర్థం కాదు, మంచి ప్రజలు గలవారు అని అర్థం. మంచి సంతానం గలవారు అంటే తల్లిదండ్రులు. అలాగే అవును. సువీర, సువీర అంటే మంచి వీరుడు గల రాజు అని అర్థం వస్తుంది. సువీరుడు అంటే మంచి వీరుడు గల రాజు. అవును ఇది గురూజీ. ఇది సమాసం, ఇది బహువ్రీహి సమాసం. మంచి అవును. వీరుడు గల రాజు అని అర్థం. అవును. ఎవరి ద్వారా? శూరుల ద్వారా, వీరుల ద్వారా. వీరై వీరుల సువీర వీరై అని సువీర. అర్థం. సువీరుడు అంటే మంచి వీరుడు గలవాడు రాజు. అలాగే మంచి అవును. సంతానం, మంచి వీరులైన సంతానం గలవారు అన్నమాట. అంటే తల్లిదండ్రులు అర్థం సువీర అంటే. అవును. ఈ అర్థం వస్తుంది ఈ సమాసం. అవును. లో కాదు, ద్వారా. ద్వారా. అంటే నమస్తే మంచి గురూజీ. సంతానం అంటే సంతానం కాదు, తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారు? సంతానం ఉన్నప్పుడు కదా. అవును గురూజీ. సంతానం కలిగితే అప్పుడు తల్లిదండ్రులు, లేకపోతే తల్లిదండ్రులు కాదు కదా. అదే అదే అదే. తండ్రి అయ్యాడంటే సంతానం కలిగిందని అర్థం. అవును. అలాగే వీరులు గలవాడు సువీరుడు అన్నమాట. అవును. వీరుడు గలవాడు సువీరుడు. అది సుప్రజ అంటే కూడా అదే అర్థం, మంచి ప్రజ గల రాజు లేదా మంచి సంతానం ఉన్నటువంటి తల్లిదండ్రులు అని అర్థం. అవును. సుప్రజాహ మంచి సంతానం గల తల్లిదండ్రులు లేదా రాజు. అవును. ఇంకా దన్నాను నమస్తే. సత్యనారాయణ గారు వస్తున్నారు, పోతున్నారు. సత్యనారాయణ గారు దన్నాను, చెప్పండి. నమస్తే అండి గురుజీ. చెప్పండి. ఈ మంత్రం అర్థం అంటే అంతరికంగా శత్రువులు కూడా మనకి ఎప్పుడు నిత్యం కూడా చుట్టుముడతాయి కాబట్టి దీన్ని కూడా చాలా, ఈ మంత్రం అర్థం ఏంటంటే అంతరకంగా మన బాహ్యంగా శత్రువులను మనం జయించాలి. ఈ ఈర్ష్య ద్వేషాలు అనేవి చిన్న చిన్నవే కొండల్లా వచ్చి ఈ ధ్యానానికైనా మనం చేసే వ్యవహారాల్లో చాలా అడ్డుపడుతున్నాయి గురుజీ. ఔపంచు ఇవి, కానీ మానసికంగా ఆలోచన చేస్తే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. నా 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 జీవన విధానంలో ఎక్కువ నాకు ఆగుపించింది ఏంటంటే అంతరిక విషయంలో ఈ మంత్రంలో నాకు బాగా ఈరోజు నచ్చింది. ఎందుకంటే ఎదుర్కొనే సమస్యలు ఇందులో బాగా ఈ మంత్రంలో ఉన్నాయన్నమాట. అయితే ఈ శత్రువులు ఎదిరించాలంటే తప్పనిసరిగా మనం మీరు అనేదంటే ప్రబలం అంటే ముందు ఇది పొగడతా కాకుండా అంటే చక్కగా నేను ఎప్పుడైనా భగవంతుని చేరుకోగలను ఈ జన్మలోనే అనే ఈ మంత్రాన్ని ఈ మంత్రం ద్వారా నాకు అర్థమైంది గురించి. నమస్తే. శుభం. ఇంకా ఏమైనా ప్రశ్నలు, సందేహాలు? ఇంకా సూచనలు? ఆత్మ నివేదన ఎవరు సిద్ధంగా ఉన్నారు? ప్రారంభించండి, సిద్ధంగా ఉన్నవారు. ఆత్మ నివేదన. ఓం నమస్తే గురూజీ, నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి. నా పేరు రాయపురెడ్డి కృష్ణారావు, శివరపులారి సమాజం. సర్వేభ్యో గురువేభ్యో నమో నమః. పరంపిత పరమాత్మ ఈశ్వర జగదీశ్వర జగత్పతి తండ్రి వేద మంత్రముల ద్వారా మాకు ఎంతో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని
వేద గురువుల ద్వారా మాకు బోధిస్తున్నారు, అందిస్తున్నారు స్వామి. ఎన్నో విషయాలు గతించిపోయినటువంటి కాలములో, వయసులో మాకు తెలియనప్పుడు మేము చేసినటువంటి పొరపాట్లు ఇవన్నీ కూడా మాకు ఇప్పుడిప్పుడే ఈ జ్ఞానం ద్వారా మాకు అవగతం అవుతున్నది. గతించిపోయిన దాన్ని ఏమి చేయలేము, కానీ ఉన్న వయసులో ఈ ఉన్నటువంటి ఇంకా ఆయుష్లో ఎక్కువగా సాధన చేసి తండ్రి నీ కృపకు పాత్రుడు కావాలని నిరంతరం కూడా సాధన చేస్తున్నాను. అదే విధంగా తండ్రి ఈ ప్రపంచంలో ఏవి కూడా శాశ్వతం కాదు. ఈ ధనధాన్యాలు, ఐశ్వర్యాలు ఇవేవి కూడా నాకు చివరిలో తోడుగా ఉండవు. ఇవన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి. వాటి స్థానాల్లో, సమయంలో అవేవి కూడా మన తోడు కాదు. నాకు నీవే తోడు. నాకు గట్టి తోడు ఎవరంటే పరపిత పరమాత్మ నీవే తండ్రి. నాకు నీడవలే నన్ను విడిచిపెట్టు. నా వల్ల ఏమైనా పొరపాట్లు జరుగుతున్నా అవి వెంటనే నాకు ప్రేరణ చేసి నా అంతరంగంలో ప్రేరణ చేసి హెచ్చరిస్తున్నా తండ్రి. నీ మార్గంలో నడుచుకొని నీ హెచ్చరికలో నీ యొక్క ప్రేరణని గ్రహించుకొని ముందుకు నడిచినాడు మేము ఎంతో ఈ ఆధ్యాత్మిక ఉన్నతం కాగలము అనేటువంటి నాకు అర్థమైంది గురించి. స్వామీజీ నీవే పరమ పితవు, నీవే పరమ మాతవు, నీవే రాజాది రాజు, నీవే పరమ బలవంతుడు తండ్రి. నిరంతరము కూడా నీ ధ్యాసలోనే ఏ పని ప్రారంభించినా ముందుగా నీ యొక్క ఓంకారనామ స్మరణమే చేసి ప్రారంభించి నేను విజయం పొందుతున్నాను తండ్రి. బాహ్యమైనటువంటి శత్రువులే కాకుండా ఆంతరంగిక శత్రువులు కూడా అప్పుడప్పుడు నన్ను అకస్మాత్తుగా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి తండ్రి. అప్పుడు నీ నామస్మరణమే, ఓంకారనామస్మరణ వల్లనే వాటిని ఎదుర్కొనే శక్తిని సంపాదించుకొని మళ్ళీ నేను ఆ సమస్యలు బయటకు పడుతున్నాను తండ్రి. ఎంత గొప్పవాడు తండ్రి, ఇంత దయగల తండ్రి స్వామి, ఇంత దయగల స్వామి అని తెలియక ఎన్ని సంవత్సరములు, ఇంత వయసు వచ్చినంత వరకు కూడా గురువులు మాకు ఉపదేశం చేసినంత వరకు కూడా, గురువుల ద్వారా మీ మహిమలు తెలియనంత వరకు కూడా మేము ఎన్నో చేశాము. మా బలహీనతలు, మా కష్టాలు, దుఃఖాలు ఎన్నో పడ్డాం. ఈ బాహ్యమైనటువంటి ఆకర్షణకు లోనైపోయి నీ యొక్క నామస్మరణ మర్చిపోయి అందువల్ల మేము ఎన్నో దుఃఖాలు, కష్టాలు పడ్డాం. ఇక వద్దు తండ్రి, ఇక మాకు దుఃఖాల కష్టాలు అవసరం లేదు. నీ యొక్క ప్రాపకం మాకు లభించింది. మాకు మార్గం ఏదో తెలిసింది, ధర్మ మార్గము, వైదిక మార్గము. ఈ మార్గములో పయనించి నిన్ను చేరుకొని అఖండమైనటువంటి మోక్షానందం పొందడానికి నిరంతరం కూడా సాధన చేస్తాను తండ్రి. ఇప్పుడు నేను చేస్తున్న సాధన ఇంకా మరికంత పెంచుకొని ఇంకా ఇంకా సాధనలో నిమగ్నమై నీ యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, నియమాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా నేను పాటిస్తూ ఉపయామ గృహీతున్నై మిమ్మల్ని చేరుకోవడానికి నిరంతరం కూడా సాధన చేస్తాను తండ్రి. నన్ను కరుణించు తండ్రి. ఈ మార్గము చాలా సరళమైన మార్గము. మోక్షం పొందడానికి అసలైనటువంటి త్రోవ, ఋషుల బాట అయినటువంటి ఈ వైదిక మార్గమే. ఓ తండ్రి, నీవే శరణ్యం, నేను నీ వారు, నిన్నే వరించాను, వరేణ్యం. ఇంతవరకు మేము ఈ బాహ్యములో ఉన్నటువంటి అసలు ఇవన్నీ కూడా మాకు అని మేము వరించాం, కానీ అసలైన వరిణ్యుడు, అసలు వరించవలసింది నిన్ను తండ్రి, మిమ్మల్ని. నేను మీ వారు, నన్ను కరుణించు తండ్రి.
ఆ విధముగా నాలో నీ నుండి దూరం కాని ఈ జ్ఞానాన్ని, ఈ విజ్ఞానాన్ని దూరం కాకుండా, అలాగే ఋషుల బోధనలకు దూరం కాకుండా, సత్సంగములకు దూరం కాకుండా, అలాగే జిజ్ఞాసువులు, నా తోటి జిజ్ఞాసువులు, వీళ్ళతో నాకు సంబంధము ఎప్పుడు కూడా గట్టిపడేటట్లుగా మీరు ఉండాలి తండ్రి. మిగతా వాళ్ళతో వాళ్ళ అవసరాలకే వారు మాతో సంబంధం ఏర్పరచుకుంటారు. అవసరాలు తీరిపోయిన తర్వాత మా వైపు రారు, మమ్మల్ని మరి పట్టించుకోరు. కానీ మమ్మల్ని పట్టించుకునేది, మనం చేసేది నా తోటి జిజ్ఞాసువులు, పరమాత్మైనటువంటి నీవు, అలాగే దయతో మాకు ఎంత ఉపదేశం చేస్తున్నటువంటి గురువు గారు మీరే తండ్రి. మా మేలును కోరి మీరు ఎంతో ఉపదేశం చేస్తున్నారు గురువులు మీరు. కాబట్టి ఈ బాట సరళమైన బాట, ఈ బాట మోక్షాన్ని తీసిపోయే బాట. ఈ బాట నేను ఎప్పటికీ విడిచిపెట్టించండి. సాధన చేస్తూ నేను చేరుకుని ప్రయత్నిస్తాను. ఇంకా పురుషార్థం చేస్తానికి. ఓ ఓ ఓ ఓ నమస్తే. ఓం శుభం. కళ్ళు మూసుకోండి, ఆసనం మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. శరీరాన్ని శిథిలం చేసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం ఒకసారి. ఓ ఏ స్వామి, నీ అంత లోకాధ్యక్ష ఏ పిత, పరమపిత పరమాత్మ, నీవే మా రాజు, రారాజు, విరాట్ విశ్వరాట్ సమ్రాట్ అనంతరాట్ బ్రహ్మరాట్ हमारे प्रभु, हमारे पुरो योद्धा, हमारे ముందుండి నడిపించే అధ్యక్షుడు, లోకనాయకులు, లోకాధిపతి, విశ్వపతి, జగత్పతి, మాలో ఉన్న దుఃఖాలను, కష్టాలను, అవిద్యను విదారణ చేసే ధర్మ, తమరే ధర్మ, తమరి సందేశాలే ధర్మం. అవిద్యను విదారణ చేసే ధర్మ, విదారయిత ఏ పిత, తమరి గుణాలు నింపుకోవడానికి ముందుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండడానికి ప్రశిక్షణ కావాలి. ఎలా ముందు కురకాలో, ఎలా యుద్ధం చేయాలో, ఎలా గెలవాలో, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో రోగాలు, ఎన్నో బాధలు, శత్రు సైన్యం, గహనమైన శత్రు సైన్యం, భయంకరమైనటువంటి శత్రు సైన్యం చుట్టుముట్టినప్పుడు భయపడకుండా, ఏ సంకోచం లేకుండా వీరుల్లాగా యుద్ధం చేయాలంటే వజ్రాలు కావాలి, శస్త్రాస్త్ర విద్య కావాలి. ఏ శస్త్రం ఎటువంటిదో, ఏ అస్త్రం ఎటువంటిదో, ఎలా వాడుకోవాలో, ఎలా ఉపయోగించాలో విద్య కావాలి ప్రభు. అన్నీ నేర్పించావు. ఆదిలోనే ఋషులకు మనుషులకు విద్యనిచ్చేశావు. ఆది ఋషులకు యుద్ధం చేయక తప్పదు. నిరంతర యుద్ధం, దేవాసుర సంగ్రామం, సతత సంగ్రామం. ఎప్పుడు సంగ్రామమే లోపల, మంచికి చెడుకు,
ధర్మానికి అధర్మానికి, సత్యాసత్యానికి యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో మేమే గెలవాలి, తప్పకుండా గెలుస్తాం. ఎందుకంటే తమరున్నారు. వీరులతో, సువీరులతో, మంచి ప్రజలతో, మంచి పోషకులతో, పుష్టులతో, బలాలతో, తమరిచ్చిన బలంతో, తమరిచ్చిన వీరత్వంతో, శూరత్వంతో అడుగు వెనక్కి వేసేది లేదు, భయపడేది లేదు. ఎందుకంటే తమరి బలం ఉంది, తమరే అండ, వెన్నుదన్ను, ఆధారం తమరే. అందుకే భయపడేది లేదు, ప్రగల్భముతో ముందుకెళ్తాం ప్రభు, తప్పకుండా గెలుస్తాం. మేము సువీరులం, సుప్రజ, మంచి సంతానవంతులు. మా సంతానం వీరులు, శూరులు. మేము పురోయోధలం, ముందుండి నడిపించేవారిని, వెనుకొండి కాదు. మేము నాయకులం అవ్వాలి, యుద్ధంలో ముందుండాలి, మార్గదర్శనం చేయాలి, మార్గదర్శనం కావాలి, నడిపించేవారిని కావాలి, ఉరికించేవారిని, నడిపించేవారిని. ఎదుటి సైన్యం ఎంత దట్టంగా ఉన్నా, ఎంత భీకరంగా ఉన్నా, బలమైన సైన్యాన్నైనా ఓడించగలం. ఎందుకంటే తమరి బలం ఉంది. తమరి అండదండలతో తప్పకుండా గెలుస్తాం ప్రభు. అన్ని సుఖాలు కావాలి, ఈలోక సుఖాలు, పరలోక సుఖాలు, భూలోక సుఖాలు, భూర్లోక సుఖాలు కావాలి. భూ స్వహ, భువ స్వహ కావాలి. భూ స్వహ, స్వహ సుఖం, భువ స్వహ. లోపల సుఖం, బయట సుఖం, ఆధ్యాత్మిక సుఖం, భౌతిక సుఖం, అన్ని సుఖాలు కావాలి. చివరికి మోక్ష సుఖమే కావాలి, మోక్షానందమే రావాలి ప్రభు. అందుకే యుద్ధం చేస్తాం, మోక్షానందాన్ని పొందడానికి యుద్ధం తప్పదు. అవిద్యను దూరం చేసుకోక తప్పదు. అసలైన శత్రువు, ప్రధాన శత్రువు అవిద్య, అజ్ఞానమే ప్రభు. పూర్ణ పురుషార్థం చేస్తున్నాం, తప్పకుండా గెలుస్తాం. మా పురోయోధ తమరే కాబట్టి, తమరే విశ్వనేత, లోకనాయకులు తమరే కాబట్టి, విరాట్ రాజు తమరే కాబట్టి, విశ్వపతి, హే పిత, వందనాలు ప్రభు, ధన్యవాదాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు సమర్పిస్తూ కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా ముందు కురకాలి, యుద్ధం చేయాలి, తప్పదు. పురయోద్ధ కావాలి. నీకు వందనాలు, అభినందనాలు, పరమపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం. కళ్ళు మూసుకుని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. సాహసంతో, వీరత్వంతో, శూరత్వంతో యుద్ధం చేయడానికి సిద్ధం. ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈశ్వర స్మరణం ఓంకారంతో శ్వాస నింపండి. ఓ
శాంతి శాంతి శాంతి. ఓం శం. సర్వేభ్యో నమో నమః. శుభం. ముగించేద్దాం. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదం. ఓం నమస్తే. ఓం ఓం నమస్తే నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం ఓం నమస్తే గురుజీ. నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదం. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాద గురుజీ. ఓం నమస్తే. ఓం ప్రణామ గురు. ఓం ప్రణామం. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదములు. ప్రణామములు. ప్రణామం. ఓం సాదర ప్రణామ గురుజీ. ఓం సాదర ప్రణామం. ఓం సాదర ప్రణామ గురుజీ. సాదర ప్రణామం. ఓం